Hey friends, welcome back to Sri Kitchen. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఆకుకూరలతో పకోడా చేయబోతున్నాను. రైనీ సీజన్లో వేడివేడిగా తినాలనిపించే పకోడాని ఫ్రెష్గా ఉండే ఆకుకూరలతో చేయడం వలన హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి మెంతి కూర ఒక కట్ట, పాలకూర ఒక కట్ట తీసుకొని కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో తీసుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, ధనియా పౌడర్, కారం, వాము, సాల్ట్. మిక్సింగ్ బౌల్లోకి ఈ ఆకుకూరలు తీసుకుందాం. మా చిన్నోడు నాతోనే ఉండి పకోడా ఏ విధంగా తయారు చేశాడో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు వంట చేసినా నా పక్కనే ఉండి ఎలా చేయాలి, ఎలా చేయాలి మమ్మీ నేను చేస్తాను అని నాతోనే ఉంటాడు. అందుకనే వాడికి ఇంట్రెస్ట్ కదా అని నేను కూడా వాడికి సపోర్ట్ చేస్తాను. Surprise! చెప్పు ఏం చేసిందో చెప్పు. మళ్ళీ ఆనియన్ వేసాడు, మళ్ళీ మిక్స్ చేయాలి, అన్ని మిక్స్ చేయాలి, మళ్ళీ అయిపోయింది కదా, మళ్ళీ కలిపి మళ్ళీ శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్, కారం 2 స్పూన్స్, 2 స్పూన్స్, వాము 2 స్పూన్స్, అదేంటిది అల్లం పేస్ట్, 2 ప్లస్ అన్ని మిక్స్ చేసుకోవాలి. అన్ని మిక్స్ చేసుకోవాలి. పొజిషన్ స్పెల్లింగ్ మళ్ళీ కలిపి ఫాస్ట్ కలుపుకొని మళ్ళీ వేసుకొని ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మా చిన్నోడికి చాలా ఇంట్రెస్ట్ కనుక నేను వాడికి హెల్ప్ చేస్తున్నాను. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేయాలి. దీనివలన పకోడా అనేది క్రిస్పీగా వస్తుంది. ఇది వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పకోడాలు చిన్నగా వేసుకొని ఈ విధంగా అన్నింటినీ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఒకవైపు ఎర్రగా అయిన తర్వాత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ విధంగా 2 వైపులా వేయించుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, వెరీ టేస్టీ అయిన ఆకుకూరల పకోడీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్.